వెల్కమ్ టు న్యూస్ 360 నా ఊరు నా వార్త కార్యక్రమంలో ముందుగా అప్డేట్స్ చూద్దాం. దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేలా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. పర్యాటక రంగం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు గత ప్రభుత్వం టూరిజం నిర్లక్ష్య వైఖరి కారణంగా పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిందని అన్నారు. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, నాడు ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టుల్ని మళ్లీ పట్టాలెక్కించబోతుండటంతో పాటు పెట్టుబడిదారులతో మాట్లాడి కొత్త ప్రాజెక్టుల్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 15 నుండి 31 వరకు బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపో వెలువడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు గుడివాడలో పర్యటించనున్నారు. స్టేడియం పక్కనున్న రామబ్రహ్మం పార్క్లో అన్నా క్యాంటీన్ను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం టూర్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు సీఎం ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. క్యాంటీన్ దగ్గర అధికారులకు కలెక్టర్ పలు సూచనలు కూడా జారీ చేశారు. గ్రీన్ కార్పెట్ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలకు తప్పలేదు. చాలా మంది ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా వెయిటింగ్ లో ఉండి హెడ్ క్వార్టర్స్ కు అందుబాటులో లేని కొందరు ఐపీఎస్ అధికారులకు డీజీపీ మెమోలు జారీ చేశారు. ప్రతిరోజు రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశించారు. మెమోలు అందుకున్న వారిలో పీఆర్ఎస్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కొల్లి రఘురామిరెడ్డి, సంజయ్, కాంతిరాణా టాటా, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజు, విశాల్ గున్ని, విజయరావు, రిశాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, అమ్మిరెడ్డి ఉన్నారు. వీరంతా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్లోనే ఉండాలని ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లాలని స్పష్టం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్కే రవికృష్ణకు పోస్టింగ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఐజీగా రవికృష్ణకు పోస్టింగ్ ఇస్తూ జీవో జారీ చేసింది. ఆర్కే రవికృష్ణ కేంద్ర డిప్యూటేషన్ నుండి ఏపీకి తిరిగి రావడంతో ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. స్వాతంత్ర దినోత్సవం రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని అన్నారు మంత్రి నారాయణ. హరేకృష్ణ ఫౌండేషన్ ఆహార సరఫరా చేస్తుందని అన్నారు. మిగిలిన క్యాంటీన్లను కూడా త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. గుడివాడలో ఆగస్టు 15వ తేదీన మధ్యాహ్నం 12:30కు సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారని మంత్రి తెలిపారు. రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని, సో వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాల్లో ఇదొక సంతకం. అన్నా క్యాంటీన్స్ 100 రోజుల లోపల వీటిని స్టార్ట్ చేయాలని చెప్పటం మాకు ఆదేశించారు.
అయితే వెంటనే దానికి సంబంధించి అధికారులకు ఆదేశించి అన్ని అన్నా క్యాంటీన్స్ మళ్ళా గతంలో ఎలా ఉన్నాయో ఆ విధంగా రూపుదిద్దాం. విషయం ఏంటంటే గత ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసేయటం, ఆ బిల్డింగ్స్ అన్నీ రకరకాలుగా కొన్ని దగ్గరలో అయితే స్టోర్స్గా వాడారు, కొన్ని దగ్గర శానిటేషన్కి వాడారు, కొన్ని దగ్గర సచివాలయకు వాడారు. అయితే మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు, అందరికీ నమస్కారాలండి. మీకు అందరూ తెలుసు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో 180 అన్నా క్యాంటీన్స్, యాక్చువల్గా 183 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రన్ చేసింది. వీటినంతా హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళు యాక్చువల్గా ఫుడ్ని సప్లై చేశారు టెండర్ ద్వారా. 4 కోట్ల భోజనాలు యాక్చువల్గా ఆ పీరియడ్లో పెట్టడం జరిగింది. సుమారుగా 4 కోట్ల భోజనాలు, 1-2 కాదు. రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నామని వైసీపీ నేతలు అసత్యాలు చెబుతున్నారని మంత్రి కోసులు పార్థసారథి అన్నారు. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూములను చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గతంలో ఆదేశాలు ఇచ్చారని మంత్రి పార్థసారథి చెప్పారు. అగ్రిగోల్డ్లో డిపాజిట్లు చేసి పేదలు నష్టపోయారని ఆయన అన్నారు. మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుణ్ణి అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా, జరిగిన తప్పొప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆయన ఒప్పుకున్నట్టు, జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాం నేను. అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు. అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయి అని చెప్పేసి మనం చేస్తాను. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం, అంటే వారి కుమారుడు కానివ్వండి, వాళ్ళ బాబాయ్ కానివ్వండి, ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్టు జరిగింది, కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది ఇటీవల వచ్చిన సమస్య కాదు. అది 2014-2019 మధ్యలోనే ఈ అగ్రిగోల్డ్ సమస్య అందరికీ తెలిసిందే. చాలామంది డిపాజిట్లు కోల్పోయారు, వారి ఆస్తుల్ని మరి అన్యాక్రాంతం కాకుండా ఆస్తుల ద్వారా ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీలో వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో మరి 2000 జీవో నెంబర్ 117/14/8/2018, జీవో నెంబర్ 133 17/10/2019 స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. దానికి సంబంధించి ఇందాక ఇచ్చిన జీవోలు, ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూములను కూడా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. దేశం గర్వించేలా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం వినుకొండ పట్టణంలో నిర్వహించారు. పట్టణంలోని కారంపూడి రోడ్ కాల్వకట్ట వద్ద నుండి 150 మీటర్ల జాతీయ జెండాతో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామానాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. పెందుర్తి కూడలి నుండి పోలీస్ స్టేషన్ వరకు జరిగిన ర్యాలీలో విద్యార్థులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్తానీయులు సాగించిన మారణకాండను నిరసిస్తూ ఏటా ఆగస్టు 14వ తేదీన బీజేపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఆనాడు మహిళల మానవ ప్రాణాలను హరించడంతో పాటు ఆస్తులను కొల్లగొట్టారని గుర్తు చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తారీఖు దేశ విభజన జరిగి ఆ రోజు జరిగిన అరాచకాలు, ఆ రోజు చేసిన దుర్మార్గాల మీద ప్రతి సంవత్సరం దేశ ప్రజలకు వివరించడం భారతీయ జనతా పార్టీ ఆనవాయితీగా పెట్టుకుంది. దానిలో భాగంగా ఈరోజు పెందుర్తిలో జరిగిన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 14 పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రావడానికి, వారు ఇడిపోవటానికి ముందు జరిగిన అరాచకాలు కానీ, దుర్మార్గాలు కానీ, మహిళలను అయితే నీచంగా అమానుషంగా హింసించిన విధానం కానీ, మడ్రలో మానభంగాలు, ఆస్తులు దోపిడీ, మాన ప్రాణాల దోపిడీ ఎన్నో జరిగాయి. మరి వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశ సమగ్రను కాపాడాలని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడల్లా ముందుకు వచ్చే భారతీయ జనతా పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా లౌకికవాదానికి కట్టుబడి ఉండటమే కాకుండా నాణ్యమైన మెరుగైన పాలన ఇస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ భీమిలి స్థానిక నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై స్థానిక నేతలతో చర్చించారు. అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి చర్చించిన ఆయన పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నగర మేయర్ సుజాతతో పాటు 11 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమీక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది. వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. కర్నూలు జిల్లా ప్రతిపాడు మండలం హోసూరులో టీడీపీ నాయకులు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ తరపున పనిచేసిన శ్రీనును ప్రత్యర్థులు కాపుగాచి మట్టుబెట్టడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వాకిటి శ్రీనును నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. శ్రీను ఎదుగుదల తట్టుకోలేక హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారంపొడి చల్లి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రాంతంలో పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు అనే అతను బహిర్భూమికి వచ్చినప్పుడు ఈ ఊరు బయట ఉన్న కల్లందొడ్లో అతను బహిర్భూమికి కూర్చుంటుండగా ఎవరో గుర్తులేని వ్యక్తులు వెనక తల వెనపాగంలో ఏదో పదునైన ఆయుధంతో కొట్టి అతన్ని చంపడం జరిగింది. దీని మీద ఇంకా ఊరిలో విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఇంకెలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు. ఇది రీజన్ ఏందనే విషయంగా దర్యాప్తు చేస్తున్నాము. తొందరలో దాని మోటివ్ కూడా కంటాము. డాగ్ స్పాట్స్ అవి పిలిపిస్తున్నాము. తొందరలో దీని వెనకాల వ్యక్తులు ఎవరు గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి కేసు ఫైండ్ అవుట్ చేస్తాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ అదే, ఎవరు కానీ చెప్పలేకపోతున్నాం. విలేజ్లో కూడా మంచి వ్యక్తి, ఎవరితో ఎలాంటి కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. మన కూడా ఎలక్షన్లు గ్రామాలు ప్రశాంతంగా జరిగినాయి. మన విద్యాకాండ ఎలక్షన్లు కూడా అయినాయి. ఎవరితో కానీ గలాట్లు పోయే వ్యక్తి కాదు. గుంటూరు జీఎంసీ కమిషనర్గా పులి శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ గుంటూరు నగరాన్ని అన్ని అంశాల్లో మెరుగ్గా నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. నగరంలో పారిశుద్ధ్యం, త్రాగునీరుపై శ్రద్ధ పెడతామన్నారు. ప్రజా సమస్యలకు నాణ్యమైన శాశ్వత పరిష్కారాన్ని చర్యలు తీసుకుంటామని, నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. అనంతరం నూతన కమిషనర్కు అధికారులు అభినందనలు తెలిపారు. సార్ డీసీగా సార్ దృష్టి పెట్టాను. ప్రత్యేకంగా దృష్టి మీ అందరూ తెలుసు. నేను ఎఫ్ఐసి కమిషనర్ ఉన్నప్పుడు ఆ సంవత్సరం హైయెస్ట్ 93% రెవెన్యూ కలెక్షన్ చేశాను. హైయెస్ట్ జీఎంసీ చరిత్రలో. సో నాకు ఐడియా ఉంది కాబట్టి నగరంలో పర్టికులర్గా రెవెన్యూ అప్పుడు వర్షం కమిషన్లో చూసాను. డెఫినెట్గా ఈ లీకేజెస్ ఏమైనా ఉంటే వాటిని అరికట్టి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. శ్రీ సత్యసాయి జిల్లా పరిగిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరవేయాలని సూచించారు. సర్కిల్లో విద్యార్థులతో కలిసి అధికారులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ హసీనా సుల్తానా, మండల విద్యాధికారి లక్ష్మీదేవి, బీజేపీ మండల అధ్యక్షులు బంగారు చంద్ర, టీడీపీ మండల అధ్యక్షులు ఎస్ఎన్ గోవిందరెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన్ అశ్వత్థ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నాము. మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని మండలాలలో కూడా ఈ హర్ ఘర్ తిరంగా అనే ర్యాలీని నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ పండుగలో పాల్గొని అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటి మీద మన భారతీయ జెండాను ఎగురవేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అంటే ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలలో భాగంగా మనం ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిగినందు తిరంగా యాత్ర జరుపుకోవడానికి మనకు మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారు, అదేవిధంగా మండల అధికారులు, తర్వాత ప్రజలు, మండల కన్వీనర్ గారు, సర్పంచ్ గారు అందరూ కూడా వచ్చేయడం జరిగింది. పాత్రికేయులు అందరూ కూడాను ఈ ప్రోగ్రాంలో పాల్గొని అందరూ కూడా మనం విజయవంతంగా దీన్ని జరుపుకోవాలి. ప్రతి ఇంటి మీద కూడాను మనము మన జాతీయ జెండాను ఆవిష్కరించుకోవాలని కోరుతున్నాము. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భారతీయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని, అదే భారతదేశ ఉన్నతిని చాటాలని, అలాగే ఈ ప్రతి ఇంటిపైన భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచు ఈరోజు పరిగిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ర్యాలీతో ప్రారంభిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ వైద్యులు నిరసన చేపట్టారు. కోల్కతాలోని ఓ వైద్య కళాశాలలో పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. బాధిత వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఇలాంటి ఒక ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చిందని గుర్తు చేసిన జూనియర్ డాక్టర్లు తమకు రక్షణ కల్పించాలని కోరారు.
డాక్టర్ డ్యూటీలో ఉండగానే తను ఎక్కడైతే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారో అక్కడ దారుణంగా హత్య చేయబడ్డారు. దానికి ముందు గ్యాంగ్ రేప్ కూడా జరిగినట్టు సూచనలు ఉన్నాయి పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా. ఏదైతే ఇంజరీస్ అవన్నీ జరిగాయో దాన్ని బట్టి కూడా. సో ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా అందరు డాక్టర్స్, అందరూ విమెన్ అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. సో ఆవేదన ఆందోళన వ్యక్తం చేయడం కోసమే ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశామండి. సో ఈ ప్రొటెస్ట్లో ఇక్కడనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అందరు డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకవేళ మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇది కానీ అమల్లో తీసుకురాకపోతే మాత్రం ఈ ప్రొటెస్ట్ అనేది ఇంకా తీవ్రంగా మేము కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కాకుండా మిగిలిన పేషెంట్ సర్వీసెస్ అన్నీ కూడా ఆపాల్సి వస్తుంది. ఏదైతే దుర్ఘటన జరిగిందో కోల్కతా ఆర్జికర్ కాలేజ్లో అది చాలా బాధాకరం. మనకి స్వాతంత్రం వచ్చిందే కానీ ఎక్కడుంది స్వాతంత్రం? ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నది. ఒక డ్యూటీ డాక్టర్ తన డ్యూటీలో ఉన్నప్పుడు, ఒక రూమ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఘటన జరగడం ఈజ్ వెరీ క్రూయల్ అండ్ ఇట్స్ ఇన్హ్యూమన్ అండ్ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. అండ్ దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మేము ప్రొటెస్ట్ ఆపము, తీవ్రంగా చేస్తాం. మా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని నెరవేరేంత వరకు మేము ప్రొటెస్ట్ అయితే ఆపమని మేము చెప్తున్నాము. అండ్ మా డిమాండ్స్ ఇప్పుడు వచ్చేసి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి డాక్టర్కి తన డ్యూటీలో ఉన్నప్పుడు తనకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. దట్ ఈస్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ గివ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ ఎవ్రీ ప్రొటెక్షన్, షుడ్ గివ్ ప్రొటెక్షన్ టు ఎవ్రీ డాక్టర్ ఇన్ డ్యూటీ. అండ్ ఆల్సో ఎవరైతే ఆర్జికర్ కాలేజ్ ప్రిన్సిపాల్, మెడికల్ సూపరింటెండెంట్ అండ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వెంటనే రిసిగ్నేషన్ చేసి, అండ్ దే ఆర్ విక్టిమ్ షేమింగ్ ద ఈవెన్ ది విక్టిమ్. దట్ మీన్స్ దే ఆర్ టెల్లింగ్ దట్ సూసైడ్. దట్స్ ఈవెన్ అది చాలా బాధాకరం. A third-year medical college student in AIIMS Mangalore. Here we medical college student, the whole students, junior presidents, PGs, everyone have gathered here asking for justice. We are requesting you to provide justice to a PG student who was brutally murdered after she was raped in RG Medical College in Kolkata. This is not a one-person problem. Every violence that has been happening to doctors has been unseen. This, a rape following which she was raped, to be ignoring this is inhuman. It's extremely brutal. We are peacefully here protesting against what has actually happened. We are requesting everyone to please look into this. We are requesting the central government to investigate into this and bring out the actual truth. Bring out the truth that this was just not a suicide. It was a rape. It was a murder, and this is unacceptable. We are requesting the central government to look into it, to investigate into it, and we are requesting for us, the doctor community of our country who is saving others, who is working day and night to save others, to be protected, to reinforce the laws which is protecting us when we are protecting the community. This is not one case. Nirbhaya was one. This is Nirbhaya Part 2. This is unacceptable. We're requesting everyone. This is a kind request. This protest is purely just a kind request for the central government to look into it, to reinforce laws, to make sure that this never happens again, because this is unacceptable. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు 216 జాతీయ రహదారిలో డీజిల్ ట్యాంకర్ నుండి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఒక్కసారిగా డీజిల్ ట్యాంకర్ నుండి మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటుగా వెళ్తున్న వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు 2 వేర్వేరు కేసుల్లో 80 కేజీల గంజాయితో పాటు 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంకు చెందిన పెంబుల ప్రశాంత్,
మణి సందీప్ 20 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ముత్తుగూడెం చెక్పోస్ట్ దగ్గర పట్టుకున్నారు పోలీసులు. వీరి నుండి ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని నెమలపాలెం నుండి భద్రాచలంకు 60 కేజీల గంజాయిని తరలిస్తుండగా 2 వ్యక్తులను అరెస్ట్ చేసి బైక్ను స్వాధీనం చేసుకున్నారు. 2 పరారయ్యారు. చింతూరు సర్కిల్ పరిధిలోని విస్తృతంగా వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నామని, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు కోఆర్డినేషన్ చేసుకుంటూ గంజాయి నిర్మూలన చేపడుతున్నామని సిఐ గజేంద్ర కుమార్ తెలిపారు. తప్పించుకున్న వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పట్టుకుంటామని అన్నారు. మోతుగూడెం పోలీస్ స్టేషన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈరోజు మనకి నిన్న ఈవినింగ్ 4 ముద్దాయిలు పట్టుబడడం జరిగింది. అవి రెండు కేసుల కింద, ఒక కేసులో ఒక వెహికల్ మీద 20 కేజీలు, అలాగే వేరే వెహికల్ పల్సర్ మీద 60 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని, వాటిలో 2 కేసుల కింద బుక్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఖమ్మం నుంచి ఒక 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏంటంటే మన ఒరిస్సా నుంచి గంజాయి తీసుకుని బండి మీద వెళ్తూ పట్టుకున్నారు. వాళ్ళు ఖమ్మం తీసుకెళ్లి వాళ్ళ చిన్న ప్యాకెట్ల కింద వాళ్ళు అమ్ముకుంటానికి ట్రై చేస్తున్నారు. అట్లా ఒరిస్సా నుంచి 4, వీళ్ళందరూ భద్రాచలం 60 కేజీల గంజాయి తీసుకెళ్తూ మనకి 2 పట్టుబడడం జరిగింది. దాంట్లో ఒక జోనల్ ఉన్నాడు. ఏదైతే భద్రాచలంలో ఉన్నారో ముద్దాయిలను వాళ్ళకు కూడా మన టీంల కింద డివైడ్ చేసి వాళ్ళని కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. దీంట్లో అలాగే పాత ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అప్స్కాండ్ ముద్దాయిలు వాళ్ళిద్దరిని కూడా మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ఈరోజు మేము రిమాండ్కు తరలించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయిని తీసుకెళ్ళడం కానీ లేదా రవాణా చేయటం, వాళ్ళ దగ్గర ఉండటం అనేది చాలా తప్పు. దానివల్ల ఈ ప్రజల యొక్క అలాగే యూత్ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బంగారు భవిష్యత్తు పాడవుతుంది. మెయిన్ చెప్తుంది ఏంటంటే పోలీస్ తరఫున అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. రాత్రులు సపరేట్గా నిఘా టీంలు ఉండటం జరిగింది. అలాగే పారిపోయిన పాత ముద్దాయిలు ఎవరైతే అప్స్కాండ్ ఉన్నారో ముద్దాయిలు వాళ్ళందరినీ కూడా ఎతకడం గురించి టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ చెప్తుంది ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గంజాయి సేవించడం కానీ గంజాయిని తరలించడం కానీ మానుకోవాలని మా అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీస్ తరఫున మీకు తెలియజేయడం. చింతూరు సర్కిల్లో ఉన్న మోతుగూడెం పోలీస్. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో డయేరియా విజృంభిస్తోంది. కలుషిత నీరు తాగి హస్నాబాద్ గ్రామంలో 10 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు, ప్రైవేట్ ఆసుపత్రిలో మరికొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా ఊళ్ళో వాటర్ డ్రైనేజ్ వల్ల ఊళ్ళోకి వాటర్ దిగడం వల్ల అందరికీ మోషన్స్ అండ్ వాంటింగ్స్ జరగడం, కాళ్ళు చేతులు పట్టుకోవడం, దానివల్ల చాలామంది మా ఊరు పేషెంట్లు ఇలా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ 17 మంది ఉన్నారు గవర్నమెంట్లో. గుంటూరు గవర్నమెంట్లో 9 మంది ఉన్నారు. రెడ్డిగూడెంలో 6 మంది ఉన్నారు సార్. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఫీవర్స్ వస్తున్నాయి. దానివల్ల ఎలర్జీ, ఫంగస్ వస్తున్నాయి. దానివల్ల అధికారులు ఏంటంటే ఫస్ట్గా మనకి తెలియాల్సింది అధికారుల కోసం చెప్తున్నాం మేము. అధికారులు మనకు కొంచెం అండగా నిలబడాలి. అక్కడ డ్రైనేజ్ అనేది బోల్లో దిగేసి అందరికీ ప్రాబ్లమ్స్ వచ్చి బాగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం మేము అధికారులకు ఏమనగా మనం కొంచెం రియాక్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా ఊరు నిరసనలు, వాంతులు, ఆలోచన పట్టుకుపోవడం ఇలా జరిగింది. ఒకసారి ఊరు మట్టులో జరిగింది. చాలా మంది ఇక్కడ సత్తెనపల్లి గవర్నమెంట్ కూడా అడ్మిట్ అయ్యారు. 14 మంది అడ్మిట్ అయ్యారు. ప్రైవేట్లో ఉన్నారు, గుంటూరు గవర్నమెంట్లో ఉన్నారు, రెడ్డిగూడెంలో కూడా 3-4 ఉన్నారు. 14 మంది అడ్మిట్ అయ్యారు. అయితే ఏం జరిగిందంటే ఫస్ట్ మన ఇంటి దగ్గర బోర్ వాటర్ తాగారు. చాలా మంది బోర్ వాటర్ తాగుతున్నారు. బోర్ వాటర్ తాగడం వల్ల జరిగిందని చాలా మంది అంటున్నారు. ఏం జరిగిందంటే మాకు తెలియట్లేదు. చాలా మంది ఇదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వాల్టా చట్టానికి తూట్లు పోస్తోంది. ఇష్టానుసారంగా భూగర్భ జలాలను దోచేస్తున్నారు. అక్రమంగా బోర్లు తవ్వి నీటిని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. విశాఖలో భూగర్భ జలాల దోపిడీపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. భూగర్భ జలాలను అడ్డగోలుగా తోడేస్తున్నా కాపాడవలసిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే అదనుగా చూసుకున్న హెచ్ఆర్ఈస్ వాటర్ ట్యాంకులతో నీటిని అక్రమంగా తోడేస్తూ లక్షలను గడిస్తున్నారు. విశాఖపట్నం, భీమిలి, తిమ్మాపురం వద్ద పదుల సంఖ్యలో
ఆక్వా హెచ్ఆర్ఈస్ ఉన్నాయి. ఈ ఆక్వా హెచ్ఆర్ఈస్ అన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యాపారాన్ని చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడున్న కొన్ని హెచ్ఆర్ఈస్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా భూగర్భ జలాలను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. విశాఖ నగరంలో వాల్టా చట్టానికి తూట్లు పొడిచి లక్షలు గడిస్తున్నారు అక్రమార్కులు. పంచభూతాలలో ఒకటైనటువంటి నీటిని కూడా అమ్మి సొమ్ము చేసుకొని లక్షలు గడిస్తున్నారు. ఇంత జరిగినా కూడా అధికారులు నిద్రమత్తులో జూగుతూ ఉన్నారు. ప్రస్తుతం విశాఖ తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో భూగర్భ జలాలన్నీ కూడా అక్రమంగా అన్యాయంగా నీటి ట్యాంకుల ద్వారా తరలిస్తూ యాక్వా సంస్థలకు అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక యాక్వా సంస్థ ఇక్కడ ఉంది. యాక్వా సంస్థ ఇక్కడ చూడొచ్చు. ఇక వాటర్ని డంప్ చేయడానికి ఇక్కడ మనం పైప్ కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ వాటర్ని ట్యాంకుల ద్వారా తీసుకొచ్చి ఈ పైపులో వీళ్ళు ఇక్కడి నుంచి తరలించడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఈ వాటర్ మాఫియా అంతా కూడా ఎందువల్ల జరుగుతూ ఉందంటే, ఏదైతే ఉందో సముద్రంలో వచ్చిన రొయ్య పిల్ల ఏదైతే ఉందో హార్టికల్చర్, అందులో సముద్రంలో ఉన్న రొయ్య పిల్లని ఇక్కడ జీరో వాటర్లో దాన్ని పెంచడం జరుగుతుంది. జీరో వాటర్లో పెంచి దాన్ని ఎవరైతే ఉన్నారో రైతులకు అమ్మటం జరుగుతుంది. అయితే ఇక్కడ జీరో వాటర్ అనేది సముద్ర తీర ప్రాంతాల్లో జీరో వాటర్ అనేది ఉండదు. ఎందుకంటే బోర్లు తవ్వినా కూడా జీరో వాటర్ రాదు. అందువల్ల ఈ ఆక్వా సంస్థ ప్రతినిధులు చాలా తెలివిగా ఏం చేస్తూ ఉన్నారంటే, దగ్గర ఉన్న చోట్లలో కొంత స్థలాన్ని ఎంపిక చేసుకొని అందులో లీజులకు తీసుకొని ఆ స్థలాల్లో బోర్లను తవ్వించి, అంటే ఎటువంటి అనుమతులు లేకుండా బోర్లను తవ్వించి ఆ బోర్ల ద్వారా నీటిని తోడుకుంటూ ట్యాంకర్ల ద్వారా తరలిస్తూ ఉన్నారు. తరలిస్తూ ఉంటూ కూడా ఇంత జరుగుతున్నా కూడా అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ, భూగర్భ జల శాఖ అధికారులు కానీ, లేకపోతే స్థానిక మండల తహసీల్దార్ కానీ ఎవరు కూడా స్పందించకపోవడం జరుగుతున్న నిజంగా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏవైతే ప్రస్తుతం ఎక్కడి నుంచి అయితే వాటర్ డంప్ చేస్తున్నారో ఆ ప్లేసులకి వెళ్ళి కొంత ఇన్స్పెక్షన్ కూడా చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నీరు, భూమి, వృక్షాల సంరక్షణకు రూపొందించిన వాల్టా చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది. కానీ వాటర్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్గా రూపొందించిన చట్టాన్ని పట్టించుకోవటమే లేదు. ఈ చట్టం బోరుబావులకు సంబంధించిన అనేక నిబంధనలను తయారు చేసింది. ఎవరైనా సరే బోరుబావి తవ్వుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. సర్వే నెంబర్ ఆధారంగా రెవెన్యూ సిబ్బంది బోరు వేసే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆ అప్లికేషన్ను భూగర్భ జల వనరుల శాఖకు పంపుతారు. అక్కడి టెక్నికల్ అధికారి సర్వే చేసి ఆ ప్రాంతంలో నీరు పడుతుందని ధృవీకరిస్తే అప్పుడు బోరు వేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. ఒకవేళ బావిలో నీరు పడకపోతే ఆ బావిని పూర్తిగా పూర్తి చేయాలి. ఇంత పగడ్బందీగా వాల్టా చట్టం రూపొందించినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఎక్కడ పడితే అక్కడ అనధికారికంగా బోర్లను తవ్వి నీటిని అమ్ముకునే మాఫియాలు ఎక్కువైపోయాయి. భూగర్భ జలాలను అక్రమంగా తోడేస్తూ లక్షలు గడిస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, దానికి గల కారణం మామూలే అంటున్నారు ప్రజలు. విశాఖ తిమ్మాపురం దగ్గర ఖాళీ స్థలాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నీళ్లు తోడేసి వాటర్ మాఫియా లక్షల రూపాయలు దండుకుంటోంది. అనుమతి లేకుండా ఇష్టానుసారంగా హైపవర్ బోర్ల తవ్వకాలు జరుపుతున్నారు. అది భవిష్యత్తు తరాలకు ప్రమాదం అని తెలిసినా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. వాల్టా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నామంటూ పాలకులు, అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని అంటున్నారు. విశాఖ జిల్లాలో పలువురు ఇష్టారీతిగా బోర్ల తవ్వకాలు జరిపి దర్జాగా నీటిని తోడి అమ్ముకుంటున్నారు. ఫలితంగా వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతోందని చెబుతున్నారు. మనం తిమ్మాపురం వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ల్యాండ్ వద్ద ఉన్న ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రైవేట్ ల్యాండ్లో హై పవర్తో బోర్లను తీసి ఆ బోర్ల నుంచి భూగర్భ జలాలను అక్రమంగా కూడా వాటర్ ట్యాంకర్లోకి లోడ్ చేస్తూ ఉన్నారు. లోడ్ చేసిన ఈ వాటర్ ట్యాంక్
ట్యాంకుల ద్వారా ఏదైతే భూగర్భ జలాలని అక్రమంగా తరలిస్తూ ఉన్నారో ఇక్కడ అంతా కూడా లోడ్ చేసింది అక్కడ ఏదైతే ఉందో ఆక్వా సంస్థల వద్ద డంప్ చేస్తూ ఉన్నారు. డంప్ చేసి లక్షలు గడిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు నిద్రమత్తు నుంచి మేల్కొనక పోకపోతే భూగర్భ జలాలు అడిగంటి ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతారని 100% అయితే నొక్కి ఒక్కాడించవచ్చు. ఎప్పటికైనా అధికారులు నిద్రమత్తు వదిలి ఇటువంటి అక్రమ జలాల తరలింపే పూర్తిగా ఉక్కుపాదం మోపి భూగర్భ జలాలను పరిరక్షిస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం కాపులుప్పాడ రెవెన్యూ పరిధిలో వాటర్ మాఫియా విచ్చలవిడిగా ఫిట్నెస్ లేని వాటర్ ట్యాంకర్లతో ఆక్వా హెచ్ఆర్ఎస్ వ్యాపార సంస్థలకు విక్రయిస్తున్నారు. నిబంధనలను గాలికి వదిలేసి వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక బోరు తవ్వాలంటే ముందుగా సంబంధిత మండల తహసీల్దార్ వద్ద అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ భూగర్భ జల శాఖ అధికారులను సంప్రదించి అనుమతులు తీసుకున్న తర్వాతే బోరును తవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలేవి ఇక్కడ అమలు కావటం లేదు. విశాఖ జిల్లా జీవీఎంసీ జోన్ 1 కాపులప్పాడ రెవెన్యూ పరిధిలో తిమ్మాపురం, కాపులప్పాడ ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బోర్లను వేసి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా అమ్ముకుంటోన్న ముఠాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు స్థానిక ప్రజలు. ఇక హెచ్ఆర్ఎస్ ఆధ్వర్యంలో వాటర్ మాఫియా అనధికారికంగా బోర్లను వేసి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా తరలించి రోజుకి లక్షల్లోనే వ్యాపారం జరుపుతున్నారు. అధికారులు సైతం అక్రమార్కులకు సహకరిస్తూ ఉండటంతో నీటి వ్యాపారులు చట్టాలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా నీటిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న నీటి దందా కోసం సంబంధిత రెవెన్యూ, ఫిషరీస్, భూగర్భ జలాధికారులకు తెలిసినప్పటికీ మౌనం వహించడం వల్ల వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వాటర్ మాఫియాపై చర్యలు తీసుకోకపోతే విశాఖ, తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెంది వెతికినా అందెందే ఉండని పూర్తిగా ఏదైతే ఉందో ఈ వాక్యాన్ని అవపోసన పట్టి అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడైనా అక్రమం చేయొచ్చు అనే రీతిలో ఆక్వా సంస్థలు అయితే ఈ నీటి దొంగలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మనం చూసాం ఏదైతే ఆక్వా సంస్థలకు వాటర్ డంప్ చేసే విధానం చూసాము, ఏదైతే ప్రైవేట్ స్థలాల నుంచి వాటర్ని తీసుకురావడం కూడా చూసాము. అయితే ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఏదైతే ఉందో వాల్టా యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్కి తూట్లు పొడుస్తున్న ఈ అక్రమార్జనే ధ్యేయంగా నీటి దొంగలు ఇంత చేస్తున్నా కూడా ఈ ఎవరైతే ఉన్నారో ఉన్నత అధికారులు ఆక్వా సంస్థలపై కానీ ఈ నీటి దొంగలపై కానీ ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడం పలు ప్రశ్నలకు అయితే తావిస్తుంది. ఏదైనా ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వదిలి పూర్తిగా కళ్ళు తెరిచి ఈ సంస్థలపైన ఈ నీటి దొంగలపైన పూర్తిగా చర్యలు తీసుకొని ఇప్పటికైనా ముందుకు వెళ్ళి భూగర్భ జలాలను పరిరక్షిస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360. కెమెరా పర్సన్ సతీష్తో చందు, విశాఖపట్నం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని మీనాక్షి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నారులు జాతీయ జెండా పెయింటింగ్స్ వేశారు. అనంతరం విద్యార్థులంతా వారు వేసిన పెయింటింగ్స్ పట్టుకొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత వారం రోజులుగా నూజివీడు, త్రివిధ స్మార్ట్ స్కూల్, నేతాజీ, గాయత్రి స్కూల్ విద్యార్థులకు పెయింటింగ్స్ వేయడం నేర్పిస్తున్నట్లు తెలిపారు.
మీనాక్షి ఆర్ట్స్ అండ్ వెల్ఫేర్ సొసైటీకి చైర్పర్సన్ని. గత వారం రోజులుగా త్రివిధ స్మార్ట్ స్కూల్ నూజివీడు, అట్లాగే నేతాజీ ఇంగ్లీష్ మీడియం భవానీపురం, అట్లాగే గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాయికాపురంలో మొత్తం కలిపి 500 మంది చిన్న విద్యార్థుల చేత ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ లో మన స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఘన నివాళి అర్పించడం కోసం 500కు పైగా భావితర యువ కళాకారుల చేత ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ తో వాళ్ళ యొక్క ఆర్ట్ ని చూపిస్తూ అట్లాగే వాళ్ళకి ఘన నివాళి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మాకు ఏదైతే ఉందో మా ఎన్జిఓ నుంచి కొన్ని ఎవరైతే అమౌంట్ బేర్ చేసుకోలేని, ఫీజు కట్టలేని, ఇది ఇంటర్నేషనల్ స్కూల్స్ వరకే ఉండిపోయినటువంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ని పిల్లలందరికీ అందజేయాలని కోరికతో కూడా మేము ఉచిత విద్యను అందిస్తున్నాము. దీనికి ఫెవిక్రిల్ పెడిలైట్ నుంచి కూడా టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్ టీచర్స్ ఇన్ క్రాఫ్ట్ లో ఆ టీచర్స్ చేత మన నిపుణుల చేత, విద్యా నిపుణుల చేత ఈ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా పిల్లలందరి తరపు నుంచి అండ్ మా ఎన్జిఓ తరపు నుంచి మీ అందరికీ కూడా 70. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ సచివాలయ సిబ్బంది హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలన్నారు మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి. స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. 3300 అడుగుల భారీ జెండాతో ర్యాలీ జరిగింది. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే సృజనా చౌదరితో పాటు పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని లేబర్ కాలనీ నుండి ప్రారంభమైన సితారా సెంటర్ నుండి సొరంగం మీదుగా కేబిఎన్ కాలేజీ వరకు ర్యాలీ సాగింది. ఎవరు మధ్యలో ఈరోజు ఆగస్టు 15 పురస్కరించుకొని యూజీ గణేష్ సేవా సమితి వారు మరియు మిగతా ఆర్గనైజేషన్ వారు వస్తున్నారంట. పిల్లలు గట్టిగా 3300 అడుగుల జెండాను ఆవిష్కరించి ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. పలు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇటువంటి ర్యాలీ దేశ సమగ్రతని, సార్వభౌమత్వాన్ని చాటుకుంటుంది. అంతేకాకుండా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇది జరగబోతుంది. కాబట్టి రేపు అందరూ ప్రజలు కూడా ప్రతి ఇంటి మీద దేశీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవాలి. అంతేకాకుండా పెంగళ వెంకయ్య గారు ఆవిష్కరించిన ఈ జాతీయ జెండా ఈ ప్రాంతం నుంచి ఇటువంటి ర్యాలీ జరగడం అందరికీ ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. 3300 సత్య సాయిబాబా చూపిన సేవా మార్గాన్ని అనుసరిస్తూ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసి దాతృత్వం చాటుకుంది పోలాండ్ మహిళ.
పోలాండ్ దేశానికి చెందిన క్రిస్టినా అనే సత్యసాయి భక్తురాలు నిరుపేదలకు 10 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. క్రిస్టినా ఏడాదికి 1 లేదా 2 సార్లు పుట్టపర్తికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంటారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అన్న బాబా సూక్తికి నిజం చేస్తూ ఆమె నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న క్రిస్టినా దాతృత్వాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తొక్కుతున్న నేటి సమాజంలో కళాఖండాలు కనుమరుగవుతున్నాయి. చేతి వృత్తుల కళలు కళలుగానే మిగిలిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేస్తూ భారతీయుల వస్తువులను వాడటమే మానేశారు. మట్టే కదా అని తీసిపారేస్తున్న తరుణంలో మట్టితో చేసిన కళాకృతులకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన గంటావూరు కళాకారులపై స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న మట్టి కళాకృతులని ఏ మిషన్తోనూ చేసినవి కాదు. చెమటోడ్చి చేత్తో తయారు చేసిన అద్భుతాలు. పూర్వీకుల నుంచి వస్తున్న కళ అంతరించిపోకూడదని కొందరు నడుం కట్టారు. అంతేకాకుండా ఓ గ్రామం అంతా మన్నుతో మణిమాణిక్యాల లాంటి కళాఖండాలు సృష్టిస్తున్నారు. అది అన్నమయ్య జిల్లాలోని కురబులకోట మండలంలో ఉన్న గంటావు. ఈ గ్రామస్తులు ఎక్కువ మంది మట్టి కళని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీళ్లు చేసే మట్టి కళాకృతులు దేశ స్థాయిలో ప్రఖ్యాతిగాంచాయి. గంటావూరు టెర్రకోట బొమ్మలకు ప్రసిద్ధి. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇక్కడి బొమ్మలకు గిరాకీ ఉంది. చేతివృత్తి కళాకారులు తయారు చేసే ఒక్కో వస్తువు అద్భుతమే అని చెప్పాలి. సాధారణంగా మనకు హైవేల పక్కన ఈ గంటావూరు బొమ్మలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఊరిలో మాత్రం ప్రతి ఇంటి దగ్గర టెర్రకోట బొమ్మలు కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రాణం లేకుండా నిర్జీవంగా ఉండే ఈ టెర్రకోట బొమ్మలు మనతో ఏవో భావాలు పంచుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మొదట్లో కేవలం టెర్రకోట పాత్రలు మాత్రమే తయారు చేసి ఈ ప్రాంతంలో వివిధ కళాకృతులు సృష్టించడానికి జీవం పోశాడు ఓ అధ్యాపకుడు. 1983లో రిషి వ్యాలీ స్కూల్ టీచర్ అయిన విక్రమ్ పర్చూరే చొరవతో ప్రారంభమైన ఈ కళ నేడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. 36 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ జనాదరణ చూరుగంటోంది. ఈ గ్రామంలో దాదాపు 50కి పై కుటుంబాలు
టెర్రకోట బొమ్మలు జీవనాధారంగా చేసుకున్నాయి. ఇక్కడ వందల సంఖ్యలో హస్త కళాకారులు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన DRDA శిక్షణ కేంద్రం సహకరిస్తోంది. ఈ టెర్రకోట అనేది 2008లో DC హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు వీళ్ళకి ఒక స్కీమ్ని ఏర్పాటు చేసి ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి కొంత అవగాహన కల్పించి ట్రైనింగ్స్ ఇచ్చి డిజైన్ డెవలప్మెంట్ అయితేనేమి స్కిల్ అప్గ్రేడేషన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇచ్చి వీళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ అనేది కూడా వీళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత మన DRDA వాళ్ళు DCH వాళ్ళు కొలాబరేషన్తో 2,75,00,000 విలువ చేసేటటువంటి ఈ కాంపౌండ్ని CFC బిల్డింగ్స్ మిషనరీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూశారు కదా.